ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయి ఎక్కడ ఉండేదో ఇప్పుడు ఎక్కడ ఉందో ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతోంది. మన హీరోలు దర్శకులు తెలుగు సినిమా స్థాయిని పెంచే పనిలో ఉన్నారు. భాషలు దాటి హద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది. ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెడుతోంది. మొన్న పుష్ప సినిమా ట్రైలర్లో బన్నీ చెప్పినట్లు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అనే ఈ డైలాగ్ కేవలం ఒక పుష్ప సినిమాకి కాదు, నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు కూడా వర్తిస్తుందేమో. ఇప్పుడు పుష్పరాజ్ చెప్పింది గేమ్ చేంజర్ చేసి చూపిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ టీమ్ ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ వర్క్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్గా ఓ ఈవెంట్ కండక్ట్ చేసి టీజర్ను లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏకంగా అమెరికాలో నిర్వహించబోతున్నారట. ఎక్కడైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే వాళ్ళ రాష్ట్రాల్లో లేదా పక్క రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు. కానీ గేమ్ చేంజర్ మాత్రం ఏకంగా పక్క దేశంలో ఈవెంట్ని ప్లాన్ చేసింది. యుఎస్ఏలోని టెక్సాస్లో డిసెంబర్ 21న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. మహా అయితే ఇప్పటి వరకు హీరోస్ అంతా వాళ్ళ సినిమా ప్రమోషన్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ తొలిసారి ఓ సినిమా ఏకంగా విదేశాల్లో ఈవెంట్ను నిర్వహించబోతోంది. దీంతో ఫారెన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్న మొదటి ఇండియన్ మూవీగా గేమ్ చేంజర్ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కు చరణ్ న్యాయం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా నిన్న మొన్నటి వరకు కాస్త నిరాశగా ఉన్న ఫ్యాన్స్కు ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ సినిమాపై హోప్స్ పెంచుతున్నాయి. ఇండియన్ 2 ఫ్లాప్ అయింది కదా, గేమ్ చేంజర్ ఏం చేస్తాడో అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ టీజర్ కట్ రిలీజ్ చేసి అందరి డౌట్స్కు చెక్ పెట్టాడు శంకర్. ఇక ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే శంకర్ ఏదో భారీగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది. కాస్త లేట్ అయితే మంచిదైంది, కానీ బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే అదే చాలు అని అభిమానులు భావిస్తున్నారు. పైగా చరణ్ రాజకీయ నాయకుడిగా ఐఏఎస్ అధికారిగా నటించబోతున్నాడు. ముఖ్యంగా అందరి ఫోకస్ ఈ 2 క్యారెక్టర్స్ మీదే ఉంది. శంకర్ చరణ్ను ఎలా చూపించబోతున్నాడని అంతా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. ఇక ఏమవుతుందో జనవరి 10న ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.